ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 8:7. సమూయేలు వృద్ధుడైపోయాడని, తన కుమారులు సమూయేలంత మంచివారు కాదని, తమను నడిపించడానికి న్యాయము తీర్చడానికి వారికి ఒక రాజు కావాలని ఇశ్రాయేలీలు సమూయేలు యొద్దకు వచ్చి అడుగుతారు. అప్పుడు సమూయేలు, సరే, నేను దేవునికి చెప్పి ఆయన నిర్ణయాన్ని బట్టి నేను మీకు చెప్తాను అని అంటారు. దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్న మాట చూడండి, నిన్ను వారు విసర్జింపలేదు కానీ వారికి న్యాయం తీర్చకుండా వారిని నడిపించకుండా నన్నే వారు విసర్జించారు అని అంటారు. నిజమే కదా, ప్రభువుకు మించిన న్యాయమూర్తి ఎవరుంటారు చెప్పండి? ఆయన కన్నా బాగా ఎవరు చూసుకోగలరు? దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయారు ఇశ్రాయేలీలు. దేవుణ్ణే మర్చిపోయారు, వేరే మనిషిని ఆశ్రయించారు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో దేవుణ్ణి మర్చిపోతూ ఉంటావు. ఎందుకంటే నీ సమస్యను పలానా మనుష్యుడే తీర్చగలడు, దేవుడు తీర్చలేడు అనే పిచ్చితనం నీది. ఒకటి గుర్తుపెట్టుకో, ఏ మనుష్యుడు నీకు సహాయం చేయాలన్నా ముందు దేవుని వద్ద నుండి ఆజ్ఞ వెలువడాలి. దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకంలో నువ్వు ఏమీ చేయలేవు. ఒకవేళ చేసినా అది శాశ్వతంగా నిలబడదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.